హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నా వరలక్ష్మి వ్రతం నేను చాలా సింపుల్గానే నా ఓపికగా నాకు తెలిసిన విధానంలో చేసుకున్నాను. ముందుగా గంట మోయించుకున్నాను. నా పూజకు ముత్తైదుల మహాలక్ష్మిలో అస్సలు నేను పూజ అయిపోయే వరకు ఎవరు ఉండరు అనుకున్నాను. నేను ఒక్కదాన్నే ఉంటా అనుకున్నాను, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా చాలామంది మహాలక్ష్మి మా ఇంటికి వచ్చారు. అమ్మవారికి నైవేద్యాలు నేను చేసుకున్నాను. అరటిపండ్లు, సేపులు పెట్టుకున్నాను. వాయనానికి తమలపాకులు, ఒక్కలు, గాజులు, చీర, పండ్లు ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాను. అమ్మవారిని నేను ఇలా సింపుల్గానే చిన్నగానే రెడీ చేసుకున్నాను. నేనే డెకరేషన్ చేసుకున్నాను. నాకు తెలియకుండా నాకు ఇలా పూజ చేయాలని ముత్తైదులు నాకు దగ్గరుండి వాళ్ళే పూజ చేయించారు. నేను ముందు రోజే అనుకున్నాను ఎలా పూజ చేయాలి, ఎవరిని పిలవాలని. కానీ ఆ అమ్మవారే ఇలా మా ఇంటికి ఇలా పంపించింది అనుకుంటున్నాను. ఎలా టెన్షన్ పడ్డానంటే చాలా టెన్షన్ పడ్డాను. కానీ నేను అనుకున్న కంటే ఎక్కువనే సంతోషంగానే పూజ చేయించారు. నాకు తెలియకుంటే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పించారు. వాళ్ళే దగ్గరుండి చేయించినారు. ముందుగా దీపాలను నూనె పోసి దీపాలను వెలిగించుకున్నాను. గణపతి పూజ చేసుకున్నాను. గణపతి అష్టోత్తరాలు చదువుకున్నాను. సెలవులని పెట్టుకున్నాను. నా దగ్గర బుక్ లేదు. అలా సెలవులు పెట్టి అలా వినిపిస్తుంటే అలా నేను పూజ చేసుకున్నాను. గౌరమ్మను తమలపాకు మీద పెట్టుకొని గౌరమ్మ రెడీ చేసుకొని వస్త్రధార, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ అక్షంతలు అన్నీ పెట్టుకున్నాను. అమ్మవారికి నేను చిట్టి గాజులు, గవ్వలు, పోక, ఖర్జూరాలు ఇలా అన్నీ పెట్టుకున్నాను. లక్ష్మీ పూజ చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరాలు, కనకధారణ అన్నీ చేసుకున్నాను. శిలలోనే పెట్టి చేసుకున్నాను. నేను అయ్యగారిని ఎప్పుడు పిలుచుకోను. నాకు తెలిసిన పద్ధతులను చేసుకుంటాను. ఈసారి నాకు తెలియకుండా ఈ అమ్మ వాళ్ళని పిలుచుకున్నాను. వాళ్ళ దగ్గరుండి చేయించినారు. కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పువ్వులు అన్నీ అమ్మవారికి సమర్పించుకున్నాను. అష్టోత్తరం చదివినంతసేపు అమ్మవారిపై కుంకుమ, గంధం, పసుపు, పుష్పాలు వేసుకుంటూనే అయిపోయేంత వరకు అలా వేస్తూనే ఉన్నాను. ప్లీజ్ అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇలా లక్ష్మీ అమ్మవారు అష్టోత్తరాలు అయిపోయాక దండం పెట్టుకొని ఇక్కడ పుష్పాలు వేసుకొని దండం పెట్టుకొని అమ్మవారికి నేను డెకరేషన్ ఇలా నా చున్నీని కట్టి మీషోలో బుక్ చేసుకున్నాను. హ్యాంగిల్స్ వాటిని ఇలా కుచ్చి పెట్టిన అమ్మవారికి నైవేద్యాలు చూపించమని చెప్తుంది. ఇలా కొంగు 16 తీసుకొని అమ్మని దగ్గరుండి నాకు ఇట్లా చూపిస్తుంది. ఆ నైవేద్యాలను అమ్మవారికి ఇలా 16 సార్లు ఇలా అనుకోమని చెప్పింది. ఇలా 16 సార్లు అలానే అనుకుంటూ చూపించిన అమ్మని దగ్గరుండి నాకు ఎలా అనిపిస్తుందో చూడండి. చాలా అంటే చాలా మంచిది. ఎప్పుడు పిలిచినా వస్తుంది. నాకేమో తెలియకుండా కూడా అమ్మని అన్నీ చెప్తుంది. తను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంది. నేను పిలిచానని తను ముందుగానే వరలక్ష్మి వ్రతం చేసుకుంది. నాకు వచ్చి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంది. అమ్మను ఒక్కదాన్నే పిలిచిన తర్వాత అందరూ వచ్చేసారు. నేను అనుకోలేదు వాళ్ళు వస్తారని. అమ్మ నేను కూర్చున్నాక తర్వాత వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. అమ్మ నేను చాలా షాక్ అయినా. నువ్వు పిలిచిన వారా అంటే నేను పిలవలేదమ్మా, వాళ్ళే వచ్చేళ్ళు అన్నా. నీ అదృష్టం ఇలా అమ్మవారి మీ ఇంటికి పంపించిద్దని అమ్మ అంటుంటే నాకు చాలా అంటే సంతోషం అనిపించింది. నీకేమన్నా తెలియకుంటే నేను చెప్తా కదా, నువ్వేం టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు అంటుంది అమ్మ. నేను టెన్షన్ పడుతున్నా ఏం చేయాలా ఎలా చేయాలని. నేను ఇది 3 years దీంతో, కానీ 2 years 1 year నేను ఎలా చేసుకుని తెలియదు, కానీ 2 year వచ్చింది, ఈ ఇయర్ వచ్చింది. అమ్మనే చేయించింది. నైవేద్యాలు చూపించమంది. అమ్మ వరకు చూపించిన అయిపోయిందని చెప్పి కొబ్బరికాయ కొట్టమంది. కొబ్బరికాయ కొట్టు మంచిగా కోరుకో, అమ్మవారిని మంచిగా తలుసుకో అని చెప్తుంది. ఇవి మొక్కుంటున్నాను.
ఇలా పూజ కంప్లీట్ చేసి ఇలా మంచిగా జరిగిందని కోరుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను. కొబ్బరికాయ కొట్టుకున్నాను, అమ్మవారి పూజకు హారతి ఇచ్చాను, వాయనం పెట్టుకున్నాను, ఇలా ముత్తైదులకు వాయనం ఇచ్చుకున్నాను. అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను. అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాను.